మేనేజ్మెంట్ ఆఫ్ ఆలిగోస్పర్మియా అంటే స్పర్మ్స్ తక్కువ ఉన్న వారిలో ఏమేం చేసుకున్నట్లయితే కనుక రిజల్ట్స్ ఉంటాయి అన్నది తెలుసుకుందామండి. హలో అండి, నేను డాక్టర్ సౌమ్య, కన్సల్టెంట్ 49 ఫర్టిలిటీ సెంటర్ రాజమండ్రి బ్రాంచ్. మనం కేటగరైజ్ చేసుకున్న పద్ధతి ప్రకారం మైల్డ్ టు మోడరేట్ ఆలిగోస్పర్మియా ఉన్నవాళ్ళు అంటే సెమన్ అనాలిసిస్లో స్పర్మ్ కౌంట్ అరౌండ్ 10 మిలియన్ 10 to 15 మిలియన్ అలా ఉండి, మొటిలిటీ అది కూడాను మోర్ దాన్ 20% ఉండి, మార్ఫాలజీ అరౌండ్ 3 to 4% ఉన్నవాళ్ళు ఏమైనా కనుక మెడికేషన్ ఏదైతే డాక్టర్ మీకు ప్రిస్క్రైబ్ చేస్తారో మీ గైనకాలజిస్ట్ ఆర్ ఆండ్రాలజిస్ట్ ఆ మెడిసిన్స్ కనుక ఒక 3 to 4 months యూజ్ చేసినట్లయితే కనుక పారామీటర్స్ ఇంప్రూవ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయండి. అది ఏమేమి డ్రగ్స్ మనం తీసుకోవాలి అంటే యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయండి, లేదంటే కొన్నిసార్లు ఎరోమేటేస్ ఇన్హిబిటార్స్ని పెట్టడం జరుగుతుంది. వెరీ ఫ్యూ కేసెస్లో టెస్టోస్ట్రాన్ పెట్టడం జరుగుతుంది. అది డిపెండింగ్ అపాన్ ద కాజ్, ఏదైతే మీకు ఆలిగోస్పర్మియాని కాజ్ చేస్తుందో ఆ ఫ్యాక్టర్ని మీ డాక్టర్ డయాగ్నోస్ చేసి దానికి మెడిసిన్ అన్నది పెట్టడం జరుగుతుందండి. మోస్ట్ కామన్గా అంటే విచ్ కెన్ బి చేంజ్డ్ లైఫ్ స్టైల్ చేంజెస్ ఏవైతే చేసుకోవాలి అన్నట్లయితే కనుక స్మోకింగ్ డ్రింకింగ్ హ్యాబిట్ ఉన్నవాళ్ళు దాన్ని డిక్రీజ్ చేయాలి. ఫ్రీక్వెన్సీ ఆఫ్ డ్రింకింగ్ కానీ స్మోకింగ్ కానీ డిక్రీజ్ చేయాలి. అండ్ ఒబిసిటీ, బాగా బిఎంఐ ఎక్కువ ఉన్నవాళ్ళు, వెయిట్ బాగా ఉన్నవాళ్ళు, మోర్ దాన్ బిఎంఐ 25 to 30 ఉన్నవాళ్ళు కనుక ఎక్సర్సైజ్ అది చేయాలండి. బిఎంఐ కూడాను లెస్ దాన్ 25 ఉండేలాగా చూసుకున్నట్లయితే ఇవన్నీ లైఫ్ స్టైల్ చేంజెస్ అండి. దీని వలన ఆలిగోస్పర్మియా మైల్డ్ టు మోడరేట్ ఉన్న వాళ్ళకి కొంచెం బెటర్ పారామీటర్స్లోకి ల్యాండ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. వీళ్ళు ఐయుఐ ప్రొసీజర్కి కూడా వెళ్ళొచ్చు. అదే సెమన్ అనాలిసిస్లో సివియర్ ఆలిగోస్పర్మియా ఉన్నవాళ్ళు లెస్ దాన్ 10 మిలియన్ ఉన్నవాళ్ళు అయితే కనుక ఐయుఐ లేదా ఐవిఎఫ్ ప్రొసీజర్కి వెళ్ళడం బెటర్ అండి. థ్యాంక్ యూ.